భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్నోడే తప్ప, తీసుకున్న ప్రభుత్వమే తప్ప ఇచ్చినవాడెవడు లేడు. మొట్టమొదటిసారి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా, అగ్రవర్ణాల్లో ఉండే వ్యవసాయదారులకు కూడా ఏదన్నా ప్రభుత్వం ఇప్పటిదాకా మేలు చేసింది అంటే అది కేవలం కేసీఆర్ గారు రైతు బంధు లాంటి పథకం ద్వారా మొట్టమొదటిసారి మేలు జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలతో పాటు పేదలు ఏ వర్గంలో ఉన్నా వారికి మేలు చేయాలన్న సంకల్పం కేసీఆర్ గారిది. అట్లాంటిది రైతు బంధు కేసీఆర్ పెడితే టింగు టింగుమని నాటేసే కాలానికి డబ్బులు పడేది, ఫోన్లు టింగు టింగుమని మోగుతుండేది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినారు. 10,000 ఏందయ్యా, 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు.